ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 31వ అధ్యాయము. తరువాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు. ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పారు. సాధ్వి, స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను. పూర్వం కాశీలో అగస్త మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు. ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివృత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింజనుతో, ఓ పర్వతరాజా, నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు. అయితేనేమి, నువ్వు మేరువుతో మాత్రం సమానం కాలేదు అన్నాడు. అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు. అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయం అయింది. సూర్యదర్శనం కానందువల్ల ఆ ప్రాంతంలోని ప్రజలు నిత్య కర్మాచారణ తారుమారైంది. అప్పుడు ఋషుల విషయం మొరబెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు. బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడనే బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్లేలా చెయ్యి అని ఉపాయం చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఋషి దంపతులను దర్శించి పూజించాడు. అప్పుడు మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రతా ధర్మాలను దేవగురువైన బృహస్పతి ఇలా చెప్పాడు. స్త్రీలెప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానమూ చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరిగిళ్లకు వెళ్లకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకొని వెళ్ళాలి. దుశ్శీలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. గ్రామాంతరం వెళ్లిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడిచి విసనకర్రతో వీచి సేద తీర్చాలి. తరువాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు విసికి తరువాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకొని నమస్కరించాలి. తరువాత అతని చిత్తమనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్చిష్టాన్నే ప్రసాదంగా భుజించాలి. తరువాత తాను అలంకరించుకొని అతనిని సంతోషపెట్టాలి. భర్త నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి. మరలా అతని కంటే ముందు నిద్రలేచి ఇంటి పనులు చేసుకొని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. భర్తకు కావలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను, భర్త విచారంగా ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు. భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి. భర్తతో తగువలాడకూడదు. అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు. భర్త ఆజ్ఞానుసారమే భార్య నడుచుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు. భర్త యొక్క ఆయుషాభివృద్ధికి పసుపు కుంకుమ మంగళసూత్రం మొదలైన వాటిని భక్తితో ధరించాలి. భర్తకిష్టమైన ఆభరణాలు మాత్రమే ధరించాలి. అత్తమామలను బావమరుదులను ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. భర్తకు లభించిన దానితో సంతృప్తి చెందాలి. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూసి భర్త అసమర్థుడని నిందించకూడదు. యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలనుకోకూడదు. పతిసేవే యాత్రగా, ప్రతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి. భర్త లోబి అయినా, రోగి అయినా, వికలాంగుడైనా అతడినే పరమేశ్వరుడిగా భావించి పూజించాలి. అలాంటి స్త్రీని చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. పతివ్రతల పాదధూళిని స్మరించి దేవతలు కూడా ధన్యత పొందుతారు. అలా కాకుంటే రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరు లేరు. అయినా పతివ్రత వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది. 7 జన్మల పుణ్యం వల్ల కానీ అట్టి ఇల్లాలు లభించదు. ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. అలాంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు. ఆమె లేని భవనమైన అడవితో సమానము. ఆమె వల్లనే సత్సంతానము ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడవులకు మడుగులొత్తుతుంది. ఆమె సాహచర్యం వలన 7 జన్మల పాపం కూడా నశిస్తుంది. గంగాస్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించటం వల్ల కలుగుతుంది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 31వ అధ్యాయం సంపూర్ణం.